మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. భద్రాద్రి జిల్లాలో గంజాయిపై అధికారులు ఉక్కుపాదం మోపారు. డిస్ట్రిక్ట్ డ్రగ్స్ ఎక్స్పోర్టర్స్ కమిటీ ఆధ్వర్యంలో 11.5 టన్నుల నిషేధిత గంజాయిని దహనం చేశారు. 28 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే నిషేధిత గంజాయిని దహనం చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ఇక జిల్లాలోని 6 పోలీస్ స్టేషన్లలో నమోదైన 33 కేసులు వివిధ సందర్భాలలో నిందితుల వద్ద నుండి సీజ్ చేసిన 11,545 కేజీల నిషేధిత గంజాయిని హేమచంద్రపురం గ్రామ శివార్లోని నిర్మానుష అటవీ ప్రాంతంలో దహనం చేశామని అన్నారు. ఇక పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేసినట్లు వివరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లాలో గంజాయిపై అధికారులు ఉక్కుపాదం మోపారు. డిస్ట్రిక్ట్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 11.5 టన్నుల నిషేధిత గంజాయిని దహనం చేశారు. దాదాపు 28 కోట్ల రూపాయలకు పైగా పైచిలుకు వరకు నిషేధిత గంజాయిని దహనం చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ఇక జిల్లాలోని 6 పోలీస్ స్టేషన్లలో నమోదైన 33 కేసులో వివిధ సందర్భాలలో నిందితుల వద్ద నుండి సీజ్ చేసిన 11,545 కేజీల నిషేధిత గంజాయిని హేమచంద్రపురం గ్రామ శివార్లోని నిర్మానుష అటవీ ప్రాంతంలో దహనం చేశామని అన్నారు. ఇక పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తూ జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేసినట్లు వివరించారు.